హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగశివుడి తర్మ. ఈరోజు మనం సొగశివుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో ఫ్యాన్సీ డిజైనర్ సారీస్లో ఎలాంటి కలెక్షన్ ఉందో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీ డిజైనర్ సారీస్. ఫ్యాన్సీ డిజైనర్ సారీస్. ఓకే, ఫస్ట్ సారీ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి జూట్ కోట, ఇది లంగావోని స్టైల్ వస్తుంది మనకి. ఓకే, లంగావోని స్టైల్ అంటే హాఫ్ సారీ లుక్ వస్తుంది. పళ్ళు వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్, పిస్తా గ్రీన్ కలర్ వచ్చి దాని మీద మనకి జూట్ లైన్స్ వస్తాయి అనమాట. పైన బోర్డర్ చూసినట్లయితే బ్లాక్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇస్తారు, కింద గోల్డ్ కలర్ తో ఒక కడ్డీ బోర్డర్ టైప్ లో డిజైన్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది అనమాట. 3 సైడ్స్ అంటే ఇది 2.5 మీటర్స్ మనకి ప్లెయిన్ వస్తుంది. దీనికి కాంట్రాస్ట్ కలర్ వచ్చే విధంగా మనకి కుచ్చుళ్ళ పార్ట్ తీసుకున్నారు. అది కూడా మనకి వైట్ కలర్ కుచ్చుళ్ళు, పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్. షోల్డర్ పార్ట్ కి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో మనకి కోటా మెటీరియల్. అక్కడికి వచ్చేసరికి మనకి జూట్ మెటీరియల్ వస్తుంది. ఇది కోటా మెటీరియల్ ఇచ్చి ప్రింటెడ్ ఇచ్చారనమాట బ్లాక్ కలర్ తో. ఇక్కడ కింద పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ప్రింట్ సేమ్ బోర్డర్ స్టైలే కానీ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారనమాట ప్రింటెడ్ వర్క్. ఇది మ్యాంగో ఇచ్చేసి మనకి లోపలంతా కూడా గ్రీన్ కలర్ మీద బ్లాక్ ప్రింట్ ఇచ్చారు. అవుట్ లైన్ అంతా కూడా మనకి బ్లాక్ తో ప్రింట్ వస్తుంది. కింద వచ్చేసి గ్రీన్ కలర్ తో బోర్డర్ ఇచ్చారనమాట. టోటల్ ఇది శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది ఫ్రిల్ పార్ట్ లో. దాని పైన మనకి కొంచెం గ్యాప్ ఒక క్రీపర్ పార్ట్ లాగా మనకి బ్లాక్ కలర్ తో ఫుల్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా ఈ ప్రింట్ ఉంటుంది మనకి. ఫ్రిల్ పార్ట్ లో అదొక డిజైన్, ఇట్లా లైన్స్ ఒకటి ఇస్తారు అనమాట మనకి ఆల్టర్నేటివ్ గా. లైన్స్ ఇచ్చి టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ బ్లాక్ కలర్ రా సిల్క్ బ్లౌజ్. కుచిళ్ళ పార్ట్ లో మనకి డిజైన్ అంతా కూడా బ్లాక్ కలర్ ప్రింటెడ్ వర్క్ వచ్చింది. సో ఆ కలర్ దగ్గర కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. హ్యాండ్స్ కి సేమ్ మనకి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బార్డర్ వస్తుంది. కానీ డిఫరెంట్ లుక్ ఉందండి మనకి. పూర్తిగా పిస్తా గ్రీన్ కలర్ షోల్డర్ పార్ట్, అలాగే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో కుచిళ్ళ పార్ట్ డిజైన్ వచ్చింది. షోల్డర్ పార్ట్ మొత్తం ప్లెయిన్ ఉంటుంది, డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. బ్లౌజ్ మాత్రం మనకి ఇలా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1500 పడుతుంది. 1500 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే అండి, మరి ఆషాఢ మాసం సందర్భంగా ఏమైనా డిస్కౌంట్స్ ఇస్తున్నారు? 50% డిస్కౌంట్ ఉంటుంది. అంటే ఈ సారీస్ పైన లేక సెపరేట్ సారీస్? ఓకే, వేరే సారీస్ ఉన్నాయి. ఆ సారీస్ పైన మనకి ఆషాఢ మాసం సందర్భంగా 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి చందేరి మెటీరియల్ వచ్చేసి చందేరి మెటీరియల్, దట్టు మనకి ఎల్లో కలర్ ఇచ్చారు. దానికి డార్క్ కలర్ కాంబినేషన్ తో వర్క్ వచ్చింది. టోటల్ సారీ అంతా ఎల్లో కలర్ వస్తుంది. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. కింద బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకి లైన్స్ లాగా డిజైన్ ఇచ్చారనమాట. బోర్డర్ ఒకటి ఉంటుంది. కింద వచ్చేసరికి టోటల్ గా ఎల్లో మీద మనకి మల్టీ కలర్ కాంబినేషన్స్ తో కట్ వర్క్ ప్యాచ్ ని అటాచ్ చేశారనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది అనమాట మొత్తం కూడా. ఇది వచ్చేసి శారీ మొత్తం కూడా మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. మనకి ప్లెయిన్ కాకుండా ఇలా ప్యాచ్ వర్క్ కూడా మనకి దొరుకుతుంటాయి కాబట్టి ఇప్పుడు రోజ్ ఫ్లవర్ వచ్చేసి మనకి అవుట్ లైన్ బ్లాక్ ఇచ్చారు కదా, సేమ్ ప్యాచెస్ కూడా మనకి బయట దొరికితే శారీ మొత్తం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, టోటల్ శారీ ఇట్లానే ఉంటుంది. శారీ మొత్తం కూడా ప్లెయిన్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి పింక్. ఇక్కడ బోర్డర్ లో పింక్ కలర్ రా సిల్క్ మెటీరియల్ ఏదైతే ఇచ్చారో సేమ్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. మజంటా పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చింది. ఈ బ్లౌజ్ కి హ్యాండ్ సేమ్ కట్ వర్క్ బోర్డర్, అంటే పింక్ బోర్డర్ మిస్ చేసి ఓన్లీ ఈ 2 కలర్ కాంబినేషన్ కట్ వర్క్ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్, ఈ 2 కలర్ కాంబినేషన్ బోర్డర్స్ స్లీవ్స్ కి ఇచ్చారు అన్నమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? 2800. 2800 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కోటా. ఓకే, లైట్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ కోటా మెటీరియల్. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. కింద మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్, అలాగే ప్యారెట్ గ్రీన్ కలర్ తో చిన్న పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పళ్ళులో వచ్చేసరికి మనకి ఒక ట్రీ టైప్ లో డిజైన్ తీసుకున్నారు. ఇక్కడ మొత్తం కూడా మనకి రా సిల్క్ ప్యాచెస్ తో అప్లిక్ వర్క్ చేశారనమాట. లీఫ్ డిజైన్ వచ్చేసి మొత్తం కూడా మనకి రెడ్ కలర్ తీసుకున్నారు. దానికి అవుట్ లైన్ వచ్చేసరికి మొత్తం కూడా గ్రీన్ కలర్ తో అవుట్ లైన్ ఇచ్చారు. ఫ్లవర్ బంచ్ వచ్చేసరికి గ్రీన్ కలర్, మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారు. దీనికి కాంట్రాస్ట్ గా మనకి గ్రీన్ కలర్ వచ్చినప్పుడు రెడ్ కలర్ ఫ్లవర్
వచ్చినప్పుడు అవుట్ లైన్ లోపల వచ్చేసి గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. ఈ బంచెస్ ఒక 3 బంచెస్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఈ బోర్డర్ చూసినట్లయితే కింద కూడా మనకి నెట్ బోర్డర్, ఇది మొత్తం ఇవి రెండు మనకేమో ప్యాచెస్ టైప్ లో తీసుకున్నారు సెపరేట్ మెటీరియల్. ఇది వీవింగ్ లో కొంచెం నెట్టెడ్ టైప్ లో వస్తుంది అనమాట మనకి డిజైన్. ఈ ప్యాచెస్ కూడా టోటల్ గా శారీ అంతా కూడా మనకి అప్లిక్ వర్క్ లాగా రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటాయి. 2.5 మీటర్ వరకు మనకి దగ్గర ఉంటుంది. కిందకి వచ్చేసరికి మనకి ఒక బార్డర్ లాగా, అంటే ఈ బార్డర్ని మనకి కంటిన్యూ చేస్తూ దానిపైన మనకి రెడ్ కలర్ గ్రీన్ కలర్తో అక్కడక్కడ బంచెస్ లాగా డిజైన్ చేశారు. బ్లౌజ్ రెడ్ కలర్ వస్తుంది. రెడ్ కలర్ మనం గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో కూడా ప్యాచెస్ వచ్చాయి కాబట్టి ఈ శారీకి వచ్చేసి మనకి రెడ్ కలర్ ఇచ్చారు. బోర్డర్ సేమ్ ఓకే, రెడ్ గ్రీన్, అలాగే మిడిల్లో వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ లైన్తో త్రూఅవుట్ శారీ అంతా ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. గ్రే కలర్ వస్తుంది, ప్లస్ ఈ వైట్ సేమ్ ఉంటుంది, మనకి రెడ్ బదులు కలర్స్ మారుతూ ఉంటాయి. ఇక్కడ ప్యాచెస్ ఏదైతే ఉన్నాయో ఈ బోర్డర్స్ లో ఆ కలర్స్ మాత్రం మనకి చేంజ్ చేస్తూ ఉంటారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 1400 పడుతుంది. 1400 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కోటాలోనే పార్టీ వేర్ అనమాట. కోటా మెటీరియల్లోనే పార్టీ వేర్ సారీ. ఎక్కువ మనకి జరీ వర్క్ కనిపిస్తుంది దీనిపైన. శారీ అంతా కూడా గోల్డ్ కలర్తో లైన్స్ టైప్లో బార్డర్ వస్తుంది. కింద రా సిల్క్ బార్డర్ ఒకటి గోల్డ్ కలర్, అలాగే మనకి పింక్ కలర్ రా సిల్క్ బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. కానీ గోల్డ్ ఇవ్వడం వల్ల ఇంకా మంచి షో వచ్చింది. పింక్ కి గోల్డ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది మనకి ఎప్పుడు కూడా. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే కోటా మెటీరియల్ పైన గోల్డ్ కలర్తో మనకి ఒక చిన్న ఫ్లవర్ బంచ్ లాగా డిజైన్ చేశారు. సిల్వర్ కలర్ మిడిల్లో మనకి యాడ్ చేశారనమాట. ఇది మొత్తం మనకి షోల్డర్ పార్ట్ వస్తుంది. కింద చూసినట్లయితే మనకి శారీ మెయిన్ వచ్చేసి కింద క్రీపర్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ తో డిజైన్ వస్తుంది. పైన వచ్చేసరికి సిల్వర్ కలర్ తో ఒక లీఫ్ టైప్ లో మనకి డిజైన్ తీసుకున్నారు. మిడిల్ లో ఒక చిన్న గోల్డ్ కలర్ తో ఒక స్కర్ట్ బోర్డర్ స్టైల్లో వచ్చింది. కింద పార్ట్ మొత్తం మనకి గోల్డ్ ఉంటుంది. ఆ పైన పార్ట్ లో మనకు ఉన్నటువంటి లేయర్ లాగా ఒక లైన్ ఏదైతే ఉందో ఈ పెటల్స్ లైన్, అది మాత్రమే మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇలాగే వస్తుంది మనకి ఫుల్ శారీ. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ పింక్ కలర్ వస్తుంది. శారీ కలరే ఇచ్చేసారండి, యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ కలర్ వచ్చింది. ఓన్లీ గోల్డ్ కలర్తో కడ్డీ బోర్డర్ లాగా ఒక చిన్న బోర్డర్ మాత్రమే ఇచ్చారు. మనం గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ శారీకి. ఈ శారీ కాస్ట్ 2250. నెక్స్ట్ సారీ ఇది మనకి డిజైనర్ శారీ. ఓకే, ఇది మనం ఎప్పుడుగా డిజైనర్ అనగానే కొంచెం జార్జెట్ షిఫాన్ మెటీరియల్ చూస్తూ ఉంటాము. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి జూట్ సిల్క్, అంటే కొంచెం క్రేప్ టైప్ లోనే జూట్ వస్తుంది అనమాట. పైన బార్డర్స్ కూడా మనకి టోటల్ గా థ్రెడ్ వర్క్ యూస్ చేసి బార్డర్స్ ని డిజైన్ చేశారు. పైన గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ బార్డర్ ఒకటి, ఇది మొత్తం కూడా మనకి రాయల్ బ్లూ కలర్ తీసుకొని దానిపైన మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఇచ్చారు. లోపల కూడా సిల్వర్ కలర్ తో డిజైన్ ఉంటుంది. ఈ బార్డర్ కింద మనకి రెడ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ పికాక్ గ్రీన్ కలర్ తో రా సిల్క్ బార్డర్స్ ఇచ్చారు. ఈ బార్డర్స్ మనకి శారీ 2 సైడ్స్ ఉంటుంది. అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అలాగే పైన బోర్డర్ లో మాత్రమే మనకి ఈ బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్రింట్ వస్తుంది అనమాట. క్రీమ్ కలర్ తో కొంచెం లైట్ ప్రింట్ ఇచ్చారనమాట, ఒక లోటస్ ఫ్లవర్ ప్రింట్. కింద బార్డర్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి పైన షేడెడ్ లో వచ్చింది, షేడెడ్ కింద పింక్ వచ్చింది, పైన రెడ్ వచ్చింది. కింద వచ్చేసరికి మొత్తం కూడా మనకి సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ మిడిల్ లో బోర్డర్ మనకి అక్కడ ఏదైతే బ్లూ కలర్ పెద్ద బోర్డర్ ఉందో అది మిస్ చేసి బ్లాక్ మీద క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఒక సీక్వెన్ వర్క్ ఒకటి ఇచ్చారనమాట. ఇది మనకి షోల్డర్ పార్ట్ వస్తుంది, లంగావని స్టైల్. ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే ఇది కూడా మనకి జూట్ లోనే స్మూత్ ఉంటుంది. బ్లాక్ కలర్ మీద టోటల్ గా మనకి ప్రింటెడ్ టైప్ ఇచ్చారనమాట. క్రాస్లతో మనకి ప్రింటెడ్ ఇస్తారు. ఇక్కడ చూసినట్లయితే మ్యాంగో ఫ్లవర్ ప్రింట్ ఒక క్రాసెస్ లాగా మనకి శారీ అంతా కూడా ఉంటుంది. కింద బార్డర్ వచ్చినట్లయితే చిన్న బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ మనకి కంటిన్యూ చేస్తూ ప్లెయిన్ గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. మనకి టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. షోల్డర్ పార్ట్ రెడ్ కలర్, అలాగే కుచిలా పార్ట్ వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో ప్రింటెడ్ వర్క్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనకి వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కొంచెం స్మాల్ బోర్డర్ ఉంటుంది 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ కింద. ఇక్కడ వచ్చేసరికి మనకి ఎక్స్ట్రా ఈ గ్రీన్ కలర్ బోర్డర్ని కూడా యాడ్ చేశారు అనమాట.
బ్లౌజ్ వచ్చేసి మనకి ఆ బోర్డర్ లో ఏదైతే గ్రీన్ కలర్ తీసుకున్నారో పికాక్ గ్రీన్ కలర్ సేమ్ అదే కలర్ కాంబినేషన్ ని మనకి బ్లౌజ్ జూట్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి సేమ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. ఫ్రిల్ పార్ట్ లో ఉండే బోర్డర్ ని కంటిన్యూ చేస్తారు. 3 మెటీరియల్స్ కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి పింక్ అండ్ రెడ్ కలర్, అలాగే కుచిల పార్ట్ వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానికి మనకి కింద ఏదైతే షోల్డర్ పార్ట్ లో బోర్డర్ చూసామో కింద బోర్డర్ సేమ్ బోర్డర్ ని ఇక్కడ అటాచ్ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత? 2500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బేబీ పింక్. ఓకే, మెటీరియల్ షైనింగ్ మెటీరియల్ ఉంది. క్రేప్ షిఫాన్. ఓకే, ఇది మనకి శారీ పైన బార్డర్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ పైపింగ్ ఇచ్చారు, కింద గోల్డ్ కలర్ తో బార్డర్ ఇచ్చారు. షిమ్మర్ బార్డర్ ఒకటే లేస్ బార్డర్ లాగా మనకి గోల్డ్ కలర్ తో ఇచ్చారు. ఈ బార్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. కానీ ఈ కలర్ మీద మనకి గోల్డ్ కలర్ బార్డర్స్ వచ్చేసరికి చాలా స్టైలిష్ గా, లుక్ కూడా డిఫరెంట్ గా ఉంది. శారీ వచ్చేసరికి మనకి మ్యాంగో ప్యాచెస్ ఇచ్చారనమాట. అక్కడక్కడ మనకి ఫుల్ మ్యాంగో కట్ వర్క్ ప్యాచెస్ ఇచ్చి పైన మొత్తం కూడా పిటాయి వర్క్ తో డిజైన్ ఉంటుంది. ఈ ప్యాచెస్ ని టోటల్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ చేశారనమాట. 2.5 మీటర్ వరకు దగ్గరగా ఉంటాయి. ఫ్రిల్ లో వచ్చేసరికి మనకి హాఫ్ వరకు హాఫ్ ఇంచ్ కవర్ చేశారు. మంచి స్మూత్ మెటీరియల్ అండ్ షైనింగ్ మెటీరియల్ ఇచ్చారు. మరి ఈ సారీకి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మనకి కొంచెం జూట్ సిల్క్ ఇచ్చారనమాట. ఓకే, సేమ్ కలరే వచ్చింది, కాకపోతే మెటీరియల్ చేంజ్ చేశారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి లేటెడ్ 3/4 యూస్ చేసుకోవచ్చు. ఓకే, బోర్డర్ అండి సేమ్ బోర్డర్. ఓకే, సేమ్ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయా? దీంట్లో కలర్స్ అంటే మనకి బ్లాక్ వస్తుంది, అలాగే రెడ్ వస్తుంది, అంటే ప్యాచెస్ చేంజ్ అవుతాయి మనకి. ఓకే, అంటే ఈ కలర్ కాకుండా ఇదే టైప్ ఆఫ్ సారీలో మనకి ఇంకా 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయని. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2800 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి జూట్ లోనే కొంచెం క్రేప్ మిక్స్ అవుతుంది. మనకి చాలా స్మూత్ వస్తుంది. మెటీరియల్ లోనే క్రేప్ మిక్స్ అవుతుంది. ఓకే, బ్లాక్ కలర్ శారీ అన్నమాట. మనకి ఇక్కడ పళ్ళు అంటూ సపరేట్ ఏముండదు, ఓన్లీ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ తీసుకొని 2 సైడ్స్ కూడా మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో రా సిల్క్ పైపింగ్స్ ఇచ్చారు. పైన కూడా సేమ్ బోర్డర్ ఇచ్చారు, చిన్న బోర్డర్, కొంచెం చిన్న బోర్డర్. మనకి పళ్ళులోకి వచ్చేసరికి కొంచెం బిగ్ బోర్డర్ వచ్చింది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే టోటల్ క్రీపర్ పార్ట్ ఉంటుంది. శారీ ఆల్ ఓవర్ కూడా మొత్తం కూడా మనకి ఇటు చూసినట్లయితే మనకి బేబీ పింక్ కలర్ ఇచ్చేసి డార్క్ పింక్ కలర్, లైట్ పింక్ కలర్ లోటస్ ఫ్లవర్, లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్, డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ ఇచ్చారు. ఈ చిన్న బర్డ్స్ లాగా మనకు చూసినట్లయితే పర్పుల్ కలర్ కాంబినేషన్, అలాగే ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్. ఫ్లవర్స్ కూడా మనకి డిఫరెంట్ షేప్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చిన ఫ్లవర్స్ కి ఇక్కడికి మొత్తం కూడా మనకి చేంజెస్ ఉంటాయి అన్నమాట. టోటల్ శారీ 2.5 మీటర్ వరకు మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది. థ్రెడ్ వర్క్ ఫుల్ షేడెడ్ థ్రెడ్స్ తీసుకున్నారు మొత్తం కూడా మనకి. ఓకే, ఫుల్ సారీ మల్టీ కలర్ కాంబినేషన్ లో థ్రెడ్ వర్క్ వచ్చింది. అది కూడా మనకి బిగ్ క్రీపర్ పార్ట్ అన్నమాట. ఫ్రిల్ లో వచ్చేసరికి జస్ట్ ఒక క్రీపర్ పార్ట్ బార్డర్ లాగా ఇచ్చారనమాట మనకి. అది కూడా గ్రీన్ అండ్ ఆరెంజ్ మల్టీ కలర్ కాంబినేషన్ లోనే ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. దీనికి ఈ సారీకి బ్లౌజ్ మనకి రన్నింగ్ అంటే సేమ్ శారీ కలర్ బ్లౌజే ఇచ్చారు. ఓకే, బ్లాక్ కలర్ ఇచ్చారు. దానికి గోల్డ్ కలర్ బోర్డర్, సేమ్ బోర్డర్ మనకి సారీలో ఏదైతే ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 3000 పడుతుంది. 3000 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి డిజైనర్ సారీ, జూట్లోనే డిజైనర్. ఓకే, ఫుల్ డిజైనర్ సారీ. పళ్ళు అంటే మనకి జస్ట్ ఒక 1/2 మీటర్ పళ్ళు ఇచ్చారు. అది కూడా మనకి డిఫరెంట్ లుక్ ఉండేటట్టు ఇచ్చారనమాట. ఇక్కడ బార్డర్ చూసినట్లయితే థ్రెడ్ బార్డర్స్ ఇచ్చారనమాట. బేబీ పింక్ కలర్ థ్రెడ్ బార్డర్స్ ఇచ్చారు. అటు సైడ్ వచ్చేసి స్కై బ్లూ కలర్, లైట్ స్కై బ్లూ కలర్ ఇచ్చేసి మళ్ళీ మనకి గోల్డ్ కలర్ పింక్ కలర్తో చిన్న బార్డర్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ ఏదైతే మనం జీరో నెట్ మీద ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారనమాట. మనకి మొత్తం ఫ్లవర్స్ మొత్తం పార్ట్ వచ్చేసరికి స్కై బ్లూ ఇచ్చి అవుట్లైన్ మాత్రం మనకి పింక్ కలర్తో అవుట్లైన్ ఇచ్చారు. ఇది ఒక 1/2 మీటర్ ఉంటుంది మనకి. ఇక్కడ మనకి బోర్డర్స్ లో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో బ్లూ కలర్ అండ్ పింక్ కలర్, ఈ 2 కలర్స్ కాంబినేషన్ తోనే మనకి నెట్టెడ్ మీద ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అవుట్ లైన్ మొత్తం మనకి పింక్ కలర్ వచ్చింది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే క్రీమ్ కలర్ శారీ అన్నమాట. పైన బోర్డర్స్ వచ్చేసరికి సేమ్ మనం పళ్ళులో చూసిన బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. పింక్ అండ్ గోల్డ్, స్కై బ్లూ కలర్. కింద కూడా మనకి పింక్, అంటే పైన మనకి బ్లూ కలర్ బోర్డర్ అనేది కొంచెం బిగ్ సైజ్ లో ఇచ్చారు. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి బేబీ పింక్ కలర్ కొంచెం బిగ్ సైజ్ లో ఇచ్చేసి బ్లూ కలర్ స్మాల్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి జూట్ నెట్, డిఫరెంట్ జూట్ నెట్ ఇచ్చేసి ఇది వచ్చేసి మనకి ఫ్లవర్స్ కూడా మనకి కనిపించేటట్లు, అంటే సెల్ఫ్ కాకుండా కొంచెం
ఎంబోజ్ అవుతున్నట్టు మనకి క్రీమ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే, ఎందుకంటే పళ్ళు కొంచెం డిజైనర్ గా ఇచ్చారు కాబట్టి శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. ఇట్లా సెల్ఫ్ పైన కూడా మనము బ్లూ కలర్ కానీ బేబీ పింక్ కలర్ కానీ కుందన్స్ ని ఈ ఫ్లవర్ డిజైన్ ఆల్టర్నేట్ ఫ్లవర్స్ తీసుకుని డిజైన్ చేసుకోవచ్చు, బాగుంటుంది. దీనికి బ్లౌజ్ కూడా మనం చూసినట్లయితే కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లూ కలర్ పైన మనకి బోర్డర్లో ఏ కలర్ అయితే తీసుకున్నారో ఇదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. సేమ్ మెటీరియల్ వస్తుంది, కాకపోతే ఇక్కడ మనకి సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు లైన్స్ లాగా. ఇక్కడ కాకుండా ఇక్కడ ఏంటంటే మొత్తం జూట్ స్టైల్ వచ్చింది. బోర్డర్స్ దీనికి కాంట్రాస్ట్గా మనకి పింక్ అండ్ గోల్డ్ బ్లూ కలర్ కాంబినేషన్లో బోర్డర్స్ వస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ 2800. నెక్స్ట్ వచ్చేసి సిల్క్ కోటాలోనే షేడ్ అన్నమాట. సిల్క్ కోటా మెటీరియల్లో మనకి షేడెడ్ శారీ. ఇది బ్లూ అండ్ రెడ్, ఆరెంజ్. మనకి పళ్ళు పార్ట్ వచ్చేసి జస్ట్ ఒక చిన్న బోర్డర్ లాగా డిజైన్ చేశారు. గోల్డ్ కలర్తో లైన్స్ ఒక 5 లైన్స్ ఇచ్చారు మనకి ఆరెంజ్ కలర్ మీద. ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ కలర్ మీద కూడా మనకి ఒక గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు మిడిల్లో. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కడీ బార్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా చిన్న చిన్న బడ్స్ లాగా మనకి చూసినట్లయితే గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఉంటుంది. కింద వచ్చేసి మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ లో మనకి ఆరెంజ్ కలర్ ఇచ్చారనమాట. ఈ ఆరెంజ్ కలర్ పైన మొత్తం కూడా కింద వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసి గోల్డ్ కలర్ కడీ బార్డర్ ఇచ్చారు. దానిపైన ఆరెంజ్ కలర్ పైన టోటల్ గా మనం చూసినట్లయితే జరీతో గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఉంటుంది. ఇది స్కర్ట్ బోర్డర్ టైప్ లో మనకి టోటల్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ ఇస్తారు. బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజే వచ్చింది, అది కూడా షేడెడ్ లోనే వచ్చింది. మనం హ్యాండ్స్ కి ఆరెంజ్ యూస్ చేసుకొని ఫుల్ బ్లౌజ్ మొత్తం కూడా మనకి బ్లూ కలర్ తో డిజైన్ చేయించుకోవచ్చు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 1400. 1400 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కోరా సిల్క్ లో డిజైన్ అన్నమాట. ఓకే, పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్, కొంచెం స్టిఫ్డ్ మెటీరియల్. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. ఓకే, పళ్ళు పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి గ్రీన్ అండ్ బ్లాక్ షేడ్ లో ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ తో కడీ బోర్డర్స్ ఇచ్చి అవుట్ లైన్ 2 సైడ్స్ కూడా ఒక ఆరో మార్క్ లాగా మనకి డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం ఇక్కడ ఉన్న బోర్డర్ ఏదైతే ఉందో ఇదే బోర్డర్ మనకి పైన కూడా కంటిన్యూ. పైన వచ్చేసి మనకి క్రాసెస్ టైప్ లో డిజైన్ ఉంటుంది. ఇక్కడ ప్లెయిన్ వస్తుంది మనకి గోల్డ్ కలర్. షోల్డర్ పార్ట్ మొత్తం శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లాక్, పైన షోల్డర్ వచ్చేసరికి బ్లాక్ వస్తుంది, బ్లాక్ అండ్ గ్రీన్ వస్తుంది మనకి ప్లెయిన్. కింద వచ్చేసరికి మనకి ఈ డిజైన్ వస్తుంది అనమాట. పిస్తా గ్రీన్ కలర్ పైన ఒక హిల్ టైప్ లో ఇట్లా డిజైన్ తీసుకున్నారు, గోల్డ్ కలర్ తో తీసుకున్నారు. కింద వచ్చేసి ఫ్లవర్ బంచెస్ తీసుకున్నారు. అది కూడా పిస్తా గ్రీన్ పైన మనకి కొంచెం క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్స్ తీసుకున్నారు. ఒకటే సారీలో మనకి 3 వేరియేషన్. కింద గోల్డ్ కలర్ తో క్రాసెస్ టైప్ లో డిజైన్ ఉంటుంది. పైన ఉన్న బోర్డర్ సేమ్ కంటిన్యూ అవుతుంది. కింద ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. కానీ చాలా బాగుందండి కలర్, ఎందుకంటే కలర్ చాలా రేర్ కలర్ కాంబినేషన్ అనమాట మనకి, అందువల్ల అలా ఉంటుంది మనకి. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి చందేరి మెటీరియల్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి కోరా సిల్క్ ఉంటుంది. మెటీరియల్ చేంజ్ వస్తుంది. చందేరి ఇచ్చేసి బోర్డర్స్ కూడా మనకి 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ తో కడీ బోర్డర్, సేమ్ బోర్డర్స్. అంటే సారీ అంతా కూడా ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో అదే బోర్డర్స్ కంటిన్యూ చేశారు. ఈ దీంట్లో కలర్స్ అవైలబుల్ లేదు, సింగిల్ కలర్, ఓన్లీ 1 సారీ మాత్రమే ఉందండి. ఈ సారీ కాస్ట్ 2700. 2700 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది లంగావోని టైప్ సారీ, లంగావోని స్టైల్. ఓకే, పైన వచ్చేసి రా సిల్క్ బోర్డర్స్ ఇచ్చారు. బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్, కింద గోల్డ్ కలర్ ఇచ్చారు. దీని కింద మనకి పైపింగ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి చెక్స్ టైప్ లో డిజైన్, అంటే డోరియా వచ్చింది అనమాట మనకి. ఇక్కడ వచ్చేసరికి మనకి బాక్స్ డైమండ్ షేప్ లో మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న బుటీస్ 2.5 మీటర్ వరకు మనకి ఉంటాయి. కింద బోర్డర్స్ ఏమా? కింద వచ్చేసి మనకి డిజైన్ బోర్డర్ వచ్చింది. క్రీమ్ మీద బ్లాక్ కలర్ వచ్చేసరికి చాలా అందం వచ్చిందండి సారీ. ప్లస్ మనకి బాగా కనిపిస్తుంది కూడా డిజైన్ అనేది. బంచెస్ టైప్లో 2.5 మీటర్స్ ఇలాగే కంటిన్యూ చేశారు. అది కూడా కాంట్రాస్ట్ కలర్. పైన మనకి చిన్న చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, అదే చిన్న డైమండ్ లాగా ఏ డిజైన్ అయితే ఏ కలర్స్ కాంబినేషన్ అయితే వచ్చిందో సేమ్ కలర్స్ కాంబినేషన్తో మనకి కింద బంచెస్ ఇచ్చారు. ఇది మనకి 2.5 మీటర్. కుచ్చుల పార్ట్ వచ్చేసరికి చందేరి కాటన్ మెటీరియల్ ఇచ్చారనమాట, ప్రింటెడ్ ఇచ్చారు. ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్. బేస్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ తీసుకొని దానిపైన చిన్న చిన్న లీఫ్ ప్రింట్ ఇచ్చారు వైట్ కలర్ కాంబినేషన్ లో. కింద బోర్డర్ మనకి యాజ్ ఇట్ ఈజ్ సేమ్
కంటిన్యూ అవుతుంది 3 కలర్స్ వేరియేషన్తో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ మనకి కుచ్చిళ్ళ పాటలో కూడా కంటిన్యూ చేశారు. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ బ్లాక్ టోటల్ బ్లాక్ కలర్, దానిపైన 3 లైన్స్ బోర్డర్, సేమ్ బోర్డర్ ఇచ్చి. ఈ సారీ కాస్ట్ 2250 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి షిఫాన్ మెటీరియల్, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్. ఓకే, ఇది మనకి షిఫాన్ లోనే కొంచెం షేడెడ్, లోపలంతా కూడా మనకి ప్రింటెడ్, సెల్ఫ్ ప్రింటెడ్ ఉంటుంది, గ్రే అండ్ బ్లాక్. ఇక్కడ వచ్చేసరికి మనకి బోర్డర్స్ చూసినట్లయితే మనకి థ్రెడ్ బోర్డర్స్ ఇచ్చారు, మల్టీ కలర్ కాంబినేషన్ లో థ్రెడ్ బోర్డర్స్. ఇక్కడ గోల్డ్ కలర్ అలాగే కాపర్ కలర్ యూస్ చేసి గ్రీన్ కలర్, బ్లూ కలర్, పింక్ కలర్, ఈ 4 కలర్ కాంబినేషన్ లో మనకి థ్రెడ్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. పళ్ళు వచ్చేసరికి జస్ట్ మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్స్ తీసుకున్నారు. దానిపైన మొత్తం శారీ అంతా కూడా ప్రింట్ చూసినట్లయితే మనకి వైట్ కలర్ తో చిన్న చిన్న ఫ్లవర్ లీఫ్ ప్రింట్ ఇచ్చారనమాట. మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ ప్రింట్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఫుల్ శారీ కింద బోర్డర్ కూడా మనం చూసినట్లయితే ఓన్లీ ఈ మల్టీ కలర్ కాంబినేషన్ థ్రెడ్ బోర్డర్స్ పైన మనకి పింక్ ఇచ్చారు. ఆ పింక్ పైన శారీ అంతా కూడా ఏవైతే ఫ్లవర్స్ ఉంటాయో సేమ్ ఫ్లవర్స్ మనకి బోర్డర్ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి మనం చూసినట్లయితే మనకి బ్లాక్ కాబట్టి మొత్తం కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తారనమాట. ఓకే, ఏ కలర్ ఇచ్చారు? పింక్. కింద బోర్డర్లో ఏ కలర్ అయితే వచ్చిందో ఈ సారీకి మొత్తం కూడా ఈ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. దీని మీద ఎటువంటి డిజైన్ అయితే ఉందో అదే డిజైన్ మనకి బ్లౌజ్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు. అలాగే వన్ సైడ్ చూసినట్లయితే మనకి శారీలో మల్టీ కలర్ కాంబినేషన్లో డిజైనర్ బోర్డర్ ఏదైతే ఇచ్చారో ఆ బోర్డర్ని ఇక్కడ కవర్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1800 పడుతుంది. 1800 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి లెనిన్ కోటా మెటీరియల్ వచ్చేసి లెనిన్ కోటా మెటీరియల్. పళ్ళు పార్ట్ మొత్తం కూడా మనం డిజైనర్ లేకుండా సేమ్ రన్నింగ్ ఇస్తారనమాట. మొత్తం కూడా మనకి సెపరేట్ గా ఇవ్వకుండా సారీ మొత్తం. ఈ పైన బోర్డర్ చూసినట్లయితే డార్క్ స్నఫ్ కలర్ తో పైపింగ్ ఒకటి ఇచ్చారు. కింద వచ్చేసి మనకి థ్రెడ్ బోర్డర్ ఉంటుంది గ్రేప్ కలర్. గ్రేప్ కలర్ తోనే మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది బోర్డర్. కింద బోర్డర్ చూసినట్లయితే బ్లాక్ మీద మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే లెనిన్ కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది మొత్తం. ఇక్కడ ప్రింటెడ్ టైప్ లో మనం డిజైన్ చూడొచ్చు. ఈ పింక్ అనేది మనకి వీవింగ్, పింక్ అండ్ బ్లాక్ వచ్చేసి మనకి వీవింగ్ వస్తుంది. ఈ అవుట్ లైన్ ఏదైతే ఉంటుందో అది మనకి ప్రింట్ అనమాట, గోల్డ్ కలర్ తో ప్రింట్ ఇచ్చారు. ఫ్లవర్స్ కూడా మనం చూసినట్లయితే 2 వేరియేషన్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇక్కడ మొత్తం కూడా మనకి పింక్ వస్తుంది, ఇక్కడ షేడెడ్ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే బ్రౌన్ అండ్ పింక్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ ఇచ్చారు. శారీ టోటల్ చూసినట్లయితే మనకి ఈ ఫ్లవర్స్ అనేవి టోటల్ గా కంటిన్యూ అవుతాయి అన్నమాట. బ్లాక్ కలర్ బేస్ మీద మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో వర్క్ వచ్చేసరికి మొత్తం ఎక్కువ బాగా కనిపిస్తుంది, అంటే బాగా ఎలివేట్ అవుతుంది డిజైన్ అనేది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. అంటే ప్రతి శారీకి మనకి 2.5 మీటర్ హెవీగా వచ్చి ఫ్రిల్ పార్ట్ లో హాఫ్ వస్తుంది. ఇది అలా కాకుండా టోటల్ గా మనకి ఫుల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే ఫ్లవర్ బంచెస్ ఉంటాయి. బ్లౌజ్ వచ్చేసి గ్రేప్ కలర్ బ్లౌజ్ వస్తుంది. బోర్డర్ ఏదైతే మనకి థ్రెడ్ బోర్డర్ తీసుకున్నామో సేమ్ అదే థ్రెడ్ బ్లౌజ్ మనకి ఇచ్చారు. బోర్డర్స్ లో కూడా మనకి సేమ్ ఇదే కలర్ కనిపిస్తుంది. అలాగే ఫ్లవర్ డిజైన్ లో అక్కడక్కడ కొన్ని ఫ్లవర్స్ లో మనకి ఇదే గ్రేప్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. సేమ్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. అట్లాగే ఈ సారీకి 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని మనకి ఇక్కడ కంటిన్యూ అవుతుంది. అంటే పైన వచ్చేసరికి గ్రేప్ కలర్, తర్వాత సీక్వెన్స్ వర్క్ తో ఉన్నటువంటి పిటాయ్ వర్క్ బోర్డర్, ఈ 2 బోర్డర్స్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 2800. కలర్స్ ఏమైనా లేదు, డిజైనర్ పీస్. ఒకసారి డిస్కౌంట్స్ చెప్తారా? ఇప్పుడు వచ్చేసి మనకి ఆషాఢం కాబట్టి 50% డిస్కౌంట్ నడుస్తుంది. 50% ఆషాఢ మాసం మొత్తమా? మంత్ మొత్తం. ఓకే ఓకే అండి. మరి మా వ్యూవర్స్ అందరికీ మంచి సారీస్ అన్ని, అంటే కలర్ఫుల్ గా ఉన్నటువంటి ఆల్ సారీస్ అన్ని కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.